ఇంకొక అంశంలోకి వెళ్దాం. 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు. రేవంత్ అత్యధికంగా 89, సువేందు మీద 29 కేసులున్నాయి. చంద్రబాబు, డీకే శివకుమార్లపై 19 చొప్పున కేసులున్నాయి. లోక్సభలో 251, రాజ్యసభలో 75 మంది పైన ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4192 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సరియా నివేదిక. చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఇది. మొత్తం 4192 పెండింగ్ కేసులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పలేదు అంటే నాకైతే అర్థం కాలేదు. సరే చూద్దాము ఎట్లా ఉందో. 2వ పేజీలో మిగతా ఉన్నది చదివే ప్రయత్నం చేద్దాం. దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది పైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్, సువేందు అధికారి కూడా ఉన్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులున్నాయి. 29 కేసులతో సువేందు 2వ స్థానంలో ఉన్నారు. చంద్రబాబు, డీకేలపై చెరో 19 కేసులున్నాయి. కేరళ సీఎం వీడి సతీష్పై 18 కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదిక సమర్పించారు. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు హన్సారియా సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4192 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తన అఫిడవిట్లో తెలిపారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయడానికి తక్షణమే ప్రత్యేక కోర్టులు నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ట్రయల్స్ను క్రియాశీలకంగా పర్యవేక్షించాలని సంబంధిత హైకోర్టులో కూడా ఆదేశాలు జారీ చేశారు. 543 మంది ఎంపీల లోక్సభలో 251 మంది, వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. 700 కేసుల్లో పోలీసులు అసలు దర్యాప్తే ప్రారంభించలేదు. ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయకుండా 360 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేరళకు చెందిన 95% మంది ఎంపీలు తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 82% మంది ఎంపీలపై, ఒడిశాలో 76% మంది పార్లమెంటు సభ్యులపై కేసులున్నాయి. హర్యానా, ఛత్తీస్గఢ్లలో ఒక్కో ఎంపీ మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారు. సీరియస్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్లో 58% మంది ఉన్నారు. కేరళలో 57% మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 56% మంది ఉన్నారు. తెలంగాణలో 49% మంది ఉన్నారు. ఒడిశాలో 45% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి అని హన్సారియా తన అఫిడవిట్లో పేర్కొన్నట్టు ఆంగ్ల పత్రిక వెల్లడించింది. సో మరి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద మనకు తెలిసే ఒక 30 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఒక టర్ము. మళ్ళీ ఇంకో టర్మ్ ఆయన అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ దురదృష్టంగా ఉంటే కనుక మళ్ళీ ఇంకొక టర్మ్ ఒక 5 ఏళ్ళు ఆయనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఉంది. ఏ తర్వాత చెప్పేది ఏంటంటే ఆయనకు 70 ఏళ్ళు వచ్చేదాకా ఆ కేసులు తేలవు. ఆయన ముఖ్యమంత్రులుగా పనిచేస్తుంటారు, ప్రతిపక్షంలో ఉంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయన సంపాదించిన 1,00,000 కోట్లను కూడా ప్రశాంతంగా హ్యాపీగా 1,00,000 కాస్త ఇప్పుడు ఒక 5,00,000 కోట్లు అయి ఉండొచ్చేమో. సో ఈ డబ్బుతో హ్యాపీగా ఆయన జీవనాన్ని జీవిస్తూ ఉంటారు. అట్లానే నాట్ ఓన్లీ ఆయన ఈ కేసులన్నీ ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ 4192 కేసులను కూడా తొందరగా దీన్ని కనుక చేయగలిగితేనే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఏం చేస్తారు? ఎవరైతే తీసుకోవాలో, ఎవరైతే చట్టాలు చేస్తారో వాళ్ళ మీదే క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఏ రకంగా వాళ్ళు చేయగలుగుతారు? చేయలేరు. దీనికి ఒక పరిష్కారం ఉందా అంటే మనకి సమీప భవిష్యత్తులో పరిష్కారం కనబడేటట్లేదు. సో ఒక మంచి నాయకులు, మంచి నాయకత్వం కనుక రాగలిగితే ఖచ్చితంగా ఇలాంటి క్రిమినల్ కేసులు ఉండే వాళ్ళ మీద, అందులో చాలా క్రిమినల్ కేసులు కూడా రాజకీయ ప్రేరేపితం కావచ్చు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వర్గం ఏం చెప్పుకుంటుంది, మా మీద ఉన్న క్రిమినల్ కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితము, వీటికి సంబంధించి ఎలాంటి దీంట్లో నిజాయితీ లేదని చెప్తూ ఉంటాయి. అలాగే చంద్రబాబు గారి మీద 19 కేసులు ఉన్నాయి. 29 ఉన్నాయి కదా. సో 19 కేసులు అనుకుంటా. చంద్రబాబు గారి మీద కూడా ఉన్న కేసుల్లో కూడా ఆయన కూడా రాజకీయ ప్రేరేపితమని చెప్తారు. లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి కేసులు చెప్తారు. అయితే ఇవి రాజకీయ ప్రేరేపితమా, నిజమైనవా అని తేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానాలది కదా. న్యాయస్థానాలు కొన్నింట్లో విచారణ కూడా మొదలుపెట్టలేదట. సో ఏ రకంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారు? న్యాయ వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎన్ని వేల లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఒక రెవల్యూషన్ రావాలి దీనికి సంబంధించి. నిజంగా చెప్పాలంటే ఈ సీజేపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు పోరాడండి, దీని మీద పోరాడండి.
సో యువత పోరాడండి దీని మీద. న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉండేవాళ్ళు పోటీకి అనర్హులు అని చెప్పన్న ప్రయత్నం చేయండి. లేదు దీనికి సంబంధించి సత్వర న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థలో మార్పు రావాలని పోరాటం చేయండి. తద్వారా ఒక సచ్చీలమైన వ్యక్తులు అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ఒక మంచి చట్టాల రూపకల్పనకు అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే బీజం వేయాలో ఆ బీజమే లోపభూయిష్టంగా ఉంటే ఖచ్చితంగా మంచి ఎలా జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని మేము జగన్మోహన్ రెడ్డి గారికి 30 కేసులను మేము సపోర్ట్ చేస్తాము, లేకపోతే ఇంకేందని సపోర్ట్ చేస్తాం, మాకు ఇష్టమైందే చేస్తాం, మాకు మాత్రం మోదీ ఉండద్దు అని మాత్రం అంటే ఈ సీజేపీని కూడా ఎవరు సపోర్ట్ చేయరు.